హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రజారాజ్యం 2029. మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోలన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి. టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన తొలి డైరెక్ట్ హిందీ చిత్రం వార్ 2 ఈ రోజు విడుదలైంది. బాలీవుడ్ లో ఎస్టాబ్లిష్ కావాలన్న కోరికతో జూనియర్ ఈ చిత్రాన్ని చేశారు. ఆయన దీనిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అందుకే మెయిన్ హీరో కాకపోయినా కూడా సినిమా ఒప్పుకున్నారు. మరి వార్ 2 చిత్రం జూనియర్ ఆశలు నిలబెట్టిందా లేదా ఈ వీడియోలో తెలుసుకుందాం. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన RRR చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ చిత్రంలో మెయిన్ రోల్ లో నటించిన చరణ్ తో పాటు కొమరం భీం పాత్రలో అద్భుతంగా నటించిన జూనియర్ ఎన్టీఆర్ కూడా నార్త్ బెల్ట్ లో మంచి గుర్తింపు లభించింది. ఆ గుర్తింపుని కొనసాగిస్తూ పాన్ ఇండియా హీరోగా ఎదగాలని జూనియర్ ఆశించారు. కానీ వెంటనే ఆయనకు అలాంటి అవకాశం రాలేదు. RRR తర్వాత ఆ జూనియర్ ఎన్టీఆర్ దేవర చేసి పాన్ ఇండియా లుక్ కోసం ఆ చిత్రంలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ని, విలన్ గా సైఫ్ అలీ ఖాన్ ని పెట్టుకున్నా కూడా ఆ సినిమాకి పాన్ ఇండియా లుక్ రాలేదు. ప్రశాంత్ నీల్ తో సినిమా చేయడానికి ఇంకా చాలా సమయం ఉంది. అప్పుడే ఎన్టీఆర్ వార్ 2 ద్వారా బాలీవుడ్ లో ఎంటర్ కావాలని డిసైడ్ అయ్యి అనుకున్నట్లుగానే దేవర హిందీలో ఫ్లాప్ అయింది. తెలుగులో హిట్ అయిన దేవరని హిందీలో ఎవరో పట్టించుకోలేదు. అయితే ముందు నుంచి ఆశలు పెట్టుకున్న వార్ 2 ఈ రోజు రిలీజ్ అయింది. కానీ ఈ చిత్రం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని తీవ్రంగా నిరాశపరిచింది. ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ని జూనియర్ కి ఇచ్చారు. పోనీ ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎలా ఉన్న సినిమా అయినా బాగా తీసుకుంటే అదో సాటిస్ఫాక్షన్. కానీ అంత గొప్ప యాస్టాజ్ బ్యానర్ తీసిన ఈ సినిమాలో అసి రకం VFX లు వాడటం ఆశ్చర్యంగా ఉంది. జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ కి ప్రాధాన్యత ఎక్కువ లేదు. టూ మచ్ ఓవర్ అనిపించేలా ఎగిరే ఫ్లైట్ మీద ఫైట్లు, జపాన్ లో, స్పెయిన్ లో, దుబాయ్ లో ఇలా ఒక్కో దేశంలో ఒక్కో యాక్షన్ ఎపిసోడ్ అన్నట్లుగా తీసి అతి చేసి వార్ 1 మళ్ళీ అదే టెంప్లెట్ లో తీసేశారు. సినిమా ఎక్కడా కూడా ఎంగేజింగ్ గా లేకపోవడం, ఎమోషన్స్ పండకపోవడంతో మొదటి షోకే సినిమా డిజాస్టర్ టాక్ వచ్చేసింది. పైగా పోటీగా ఉన్న రజనీకాంత్ కూలీ చిత్రానికి బెటర్ టాక్ రావడంతో వార్ 2కి బాక్సాఫీస్ వద్ద ఎదురేత తప్పదు. ఇలాంటి క్యారెక్టర్ తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడం తారక్ చేసిన బ్లండర్ మిస్టేక్ అని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. దీనికి బదులు ఆ కొరటాల శివనే నమ్ముకుని దేవర 2 చేసి ఉంటే ఇంతకంటే మెరుగైన ఫలితం వచ్చి